ప్రేమన దేవుని బిడ్డలారా, మరి వాక్యం కొరకు సిద్ధపడదామండి. అందరూ కూడా కళ్ళు మూసుకొని తలలు వంచి ప్రార్థన పూర్వకంగా మనము వాక్యం కొరకు సిద్ధపరచుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తి కలిగిన తండ్రి, గొప్ప దేవ, ఈ సమయంలో మేమందరము కూడా నీ వాక్యము కొరకు ఎదురు చూస్తూ ఉండగా నీ బలమైన వాక్కును మా మధ్యలో విడుదల చేయమని ప్రార్థిస్తున్నాం. ఒక మనిషి మాట్లాడితే ప్రభువా ఉపయోగం ఉండదు, కానీ పరిశుద్ధాత్మదేవ మీరే ప్రేరేపించి మీ వాక్కును మా మధ్యలో విడుదల చేయమని, నీ వాక్యము ద్వారా మా హృదయాలు తాకుమని, నీ వాక్యము ద్వారా మా జీవితాలు మార్చుమని మమ్మల్ని మేము అలాగే ఈ సమయమును యేసు నామములో మీకే సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రేమన దేవుని బిడ్డలారా, మనము అనేకమైన సార్లు ప్రార్థన చేసేటువంటి సమయంలో వి ఆస్క్ ఫర్ ఓపెన్ డోర్స్ కదండి. ఓపెన్ డోర్స్. దేవా, తెరవబడిన ద్వారాలు నాకు దయచేయి అని ప్రార్థన చేస్తామండి. వి క్వైట్ ఆఫన్ వి ఆస్క్ కదా, దేవా ఫలానా విషయంలో నాకు ద్వారము తెరవండి, ఫలానా ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తున్నాను, ప్లీజ్ గివ్ మీ ఓపెన్ డోర్. ఒక ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నాను, ప్లీజ్ గివ్ మీ ఓపెన్ డోర్. వీ ఆస్క్ ఫర్ ఓపెన్ డోర్స్ ఇన్ లైఫ్ కదండి. ఎందుకు మనం ఓపెన్ డోర్స్ కొరకు ప్రార్థన చేస్తున్నామంటే, డోర్స్ ఆర్ అపార్చునిటీస్. డోర్స్ అంటే ఏంటి? దే ఆర్ అపార్చునిటీస్. ఈ ద్వారము దేవుడు తెరిచినట్లయితే ఈ ద్వారము గుండా వెళ్ళి నేను ఒక అవకాశం నేను పొందుకుంటా, నేను ఒక ఉద్యోగం నేను పొందుకుంటా, ఒక ప్రమోషన్ నేను పొందుకుంటా, ఒక లోన్ నాకు అప్రూవ్ అవుతుంది. సో మెనీ టైమ్స్ డోర్స్ అనగానే మనము వి సీ దెమ్ యాజ్ డోర్స్ ఆఫ్ ఆపర్చునిటీస్, అవకాశాల ద్వారాలుగా మనం చూస్తాం. కానీ మన జీవితంలో కేవలము అవకాశాల ద్వారాలు మాత్రమే ఉండవు ప్రేమన దేవుని బిడ్డలారా. దేర్ ఆర్ సమ్ డేంజర్ డోర్స్. డేంజర్ డోర్స్ అందరూ కలిసి చెప్దామా? డేంజర్ డోర్స్. ప్రమాదకరమైన ద్వారాలు కూడా ఉంటాయి. ఎంతమంది ఏకీభవిస్తున్నారండి? ప్రమాదకరమైన ద్వారాలు, డేంజర్ డోర్స్ అనేటివి మన జీవితంలో ఉంటాయి. ఈరోజు మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నాట్ ఆల్ డోర్స్ ఆర్ గుడ్ ఫర్ అస్. మన కళ్ళ ముందుండే ప్రతి ద్వారము కూడా మనకు మంచి ద్వారముగా ఉండకపోవచ్చు. మనము ఎదుర్కొండే ప్రతి ద్వారము కూడా అవకాశ ద్వారము కాకపోవచ్చు. ప్రేమన దేవుని బిడ్డలారా, మనం ఆలోచించాలి. ఎప్పుడైనా ఒక ద్వారము కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు ఈ ద్వారము తెరవబడితే నాకు మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా? అనేకమైన సార్లు ఆ అవగాహన లేకుండా మనము ఏదో ఒకటి మనసులో పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటాం. దెర్ ఆర్ టైమ్స్ వెన్ గాడ్ డజంట్ ఓపెన్ డోర్స్. కొన్ని సందర్భాలలో మన జీవితంలో దేవుడు ద్వారాలు తెరవడండి, హీ షట్స్ ద డోర్. ఆ సమయంలో మనం కొన్నిసార్లు దేవుని మీద అలుగుతాం. ఎందుకు ప్రభువా ఈ విషయంలో నువ్వు ద్వారాలు తెరవట్లా, ఎందుకు ఈ విషయంలో ఒక ఓపెన్ డోర్ నేను చూడలేకపోతూ ఉన్నాను అని చెప్పి కొన్నిసార్లు మనము వి గెట్ యాంగ్రీ ఆన్ గాడ్, వి గెట్ మ్యాడ్ ఎట్ గాడ్, వి బికమ్ సాడ్ ఆన్ గాడ్. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను డేంజర్ డోర్స్ గురించి చెప్తున్నానండి. డేంజర్ డోర్స్. నాట్ ఎవ్రీ డోర్ ఈజ్ గుడ్ ఫర్ అస్. మన జీవితంలో కొన్ని డోర్స్ ఉంటాయి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాటి జోలికి మనం వెళ్ళకూడదండి. వీ షుడ్ నాట్ గో టు దోస్ డోర్స్. డోర్స్ ఆర్ ఆల్సో యాక్సెస్ ఫర్ ద ఎనిమీ టు ఎంటర్ యువర్ లైఫ్. ద్వారాలు కేవలము మనకు మంచి అవకాశాలు ఇస్తాయి అని మాత్రమే మనం అనుకోకూడదు ప్రేమన దేవుని బిడ్డలారా. కొన్ని ద్వారాలు మన జీవితంలో మనం తెరిచినప్పుడు ఆ ద్వారాల గుండా ఎవరు వస్తాడో తెలుసా? మన జీవితంలో అపవాది వస్తాడు. అపవాది వస్తాడండి. సో డోర్స్ ఆర్ నాట్ జస్ట్ ఆపర్చునిటీ డోర్స్, సమ్ డోర్స్ ఆర్ డేంజర్ డోర్స్. కొన్ని ప్రమాదకరమైన ద్వారాలు ఉంటాయి, వాటి గుండా అపవాది లోపలికి వస్తాడు. మనము తెలుసో తెలియకో కొన్నిసార్లు మన జీవితంలో ఈ ప్రమాదకరమైన ద్వారాలు తెరుస్తాం. ఈ ప్రమాదకరమైన ద్వారాలు మనం తెరిచినప్పుడు అపవాది లోపలికి వచ్చి మన జీవితాలు మాత్రమే కాకుండా మన కుటుంబాలలో ప్రవేశిస్తాడు. మన కుటుంబాలలో ప్రవేశించడం మాత్రమే కాకుండా మన పిల్లల కుటుంబాలలో, వారి జీవితాలలో ప్రవేశిస్తాడు. అక్కడ నుండి ప్రేమన దేవుని బిడ్డలారా, హీ విల్ గెయిన్ యాక్సెస్ టు ద నెక్స్ట్ జనరేషన్ ఆల్సో. తర్వాత తరములో కూడా
వానికి ప్రవేశం ఉంటుంది. ఎంతమందికి అర్థమవుతుందండి? సో డేంజర్ డోర్స్ ఆర్ వెరీ డేంజరస్. ప్రమాదకరమైన ద్వారాలు అనేటివి చాలా ప్రమాదకరమైనవండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటిని మనం ఒక్కసారి తెరిచినట్లయితే మన జీవితంలోకి వస్తాడు, మన కుటుంబ జీవితంలోకి వస్తాడు. అంత మాత్రమే కాకుండా తర్వాత తరములలో కూడా వాని యొక్క ప్రభావం మనం చూస్తాం. వి సీ దట్. ఐఎమ్ గోయింగ్ టు గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ బైబిల్. యేసుక్రీస్తు వారే నేను ద్వారము, నేను మార్గం అని చెప్పారు కదండి. ఆయన ఏమన్నాడు? ఐఎమ్ ద డోర్, ఐఎమ్ ద గేట్, హీఈస్ ద డోర్ ఆఫ్ సాల్వేషన్, హీఈస్ ద డోర్ ఆఫ్ సాల్వేషన్. అందుకనే నేను చెప్తున్నానండి, కొన్ని మంచి ద్వారాలు ఉన్నాయి, అవకాశ ద్వారాలు ఉన్నాయి, కానీ ప్రమాదకరమైన ద్వారాలు కూడా ఉన్నాయి. వీ హ్యావ్ డోర్ ఆఫ్ సాల్వేషన్, వీ హ్యావ్ డోర్ ఆఫ్ ఆపర్చునిటీస్, బట్ వీ ఆల్సో హ్యావ్ డేంజర్ డోర్స్. మనము ఈ డోర్ ఆఫ్ సాల్వేషన్, డోర్ ఆఫ్ ఆపర్చునిటీస్ వీటి గురించి ఆలోచించాల్సిన అవసరం లా. డేంజర్ డోర్స్ గురించి మనం ఆలోచించాలి. ప్రమాదకరమైన ద్వారాలు. ప్రేమన దేవుని బిడ్డలారా, మనము ఫస్ట్ బుక్ ఇన్ ద బైబిల్ ఆది కాండానికి వస్తే ప్రేమన దేవుని బిడ్డలారా, జెనసిస్. మనమందరం కూడా మన బైబిల్స్ తీద్దామండి. జెనసిస్ 4th చాప్టర్, 4వ అధ్యాయంలో, ఆది కాండము 4వ అధ్యాయంలో డోర్ గురించి ముందుగా ప్రస్తావింపబడింది. ద ఫస్ట్ మెన్షన్ ఆఫ్ డోర్ ఇన్ బైబిల్, ఫస్ట్ మెన్షన్ ఆఫ్ డోర్ ఇన్ బైబిల్ ఎవరు మెన్షన్ చేశారో తెలుసా? యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. దీనికి ముందు ద్వారం గురించి రాయలా. ఆది కాండము 4వ అధ్యాయంలో ఫస్ట్ మెన్షన్ ఆఫ్ డోర్ ఎవరు చేస్తున్నారు తెలుసా? యెహోవా దేవుడు. ఏమంటున్నాడు? కయీను తన అర్పణను అర్పించినప్పుడు దేవుడు స్వీకరించకపోతే కయీను ఏం చేశాడు? కోపంగా కూర్చొని ఉన్నాడు. మొహము చిన్నబుచ్చుకొని కోపంగా ఉంటే యెహోవా దేవుడు కయీను దగ్గరకు వచ్చి ఈ మాట మాట్లాడుతున్నాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, 7వ వచనాన్ని మనం చదువుదామండి. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకోవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. చూసారా? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా. సిన్ ఈజ్ క్రౌచింగ్ ఎట్ ద డోర్, డేంజర్ డోర్. యెహోవా దేవుడు కయీనుతో అంటున్నాడు, కయీను, ఒక ప్రమాదకరమైన ద్వారం ఉంది. ద్వారము బయట ఎవరున్నారో తెలుసా? అపవాది ఉన్నాడు. పాపం ఉంది. ఆ ద్వారము తెరవాలని, ఆ ద్వారము గుండా నీ జీవితంలో ప్రవేశించాలని ఎవరు ప్రయత్నిస్తూ ఉన్నాడు? అపవాది ప్రయత్నిస్తూ ఉన్నాడు. నువ్వేం చేయాలా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. దాన్ని ఏం చేయాలా? నువ్వు ఏలాలా. ఇంగ్లీష్ బైబిల్లో ప్రేమన దేవుని బిడ్డలారా, ఇట్ డిజైర్స్ టు హ్యావ్ యూ బట్ యూ షుడ్ రూల్ ఓవర్ ఇట్. యూ షుడ్ రూల్ ఓవర్ ఇట్. మీరు ఈ యొక్క సీన్ మీరు ఊహించుకోండి ప్రేమన దేవుని బిడ్డలారా. ఒక డోర్ ఉందండి. ఒక డోర్ బయట ఒక బలమైన మనిషి లోపల నుంచి బోల్ట్ వేశారు. మీరు లోపల ఉన్నారు. ఒక బలమైన మనిషి దానిని తోసుకొని లోపలికి రావాలనుకుంటూ ఉన్నాడు. ఇమాజిన్ చేసుకోండి. ఆ మనిషి వల్ల మీకేమవుతుంది? ప్రమాదం జరుగుతుంది. మీరేం చేస్తారు? డోర్ ల్యాచ్ ఓపెన్ చేస్తారా? డోర్ ల్యాచ్ ఓపెన్ చేసి లోపలికి రండి అని పిలుస్తారా? ఏం చేస్తాం అట్లా ఉన్నప్పుడు? ఆ మనిషి నీకు హాని చేయాలనో, నిన్ను చంపాలనో, ఏదో చేయాలని ప్రయత్నించినప్పుడు వాళ్ళు ఎంత ఫోర్స్ వేస్తారో మీరు కూడా లోపల నిలబడి ఏం చేస్తారు? అంతే ఫోర్స్తో మీరు ఎదుర్కొంటారు. దేవుడు అదే అంటున్నాడు. వాకిట పాపము పొంచి ఉండును, నీవేం చేయాలా? దానిని ఏలాలా. యూ షుడ్ రూల్ ఓవర్ ఇట్, యూ షుడ్ ఓవర్కమ్ ఇట్. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ప్రేమన దేవుని బిడ్డలారా, మనలో చాలామంది ఏం చేస్తున్నామో తెలుసా? వెళ్ళి ల్యాచ్ ఓపెన్ చేస్తూ ఉన్నాం. ఓపెన్ చేసి వెల్కమ్ చేస్తున్నాం లోపలికి. వాడు లోపలికి వచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మనకు హాని చేస్తాడు, మనకు నష్టాన్ని తీసుకొస్తాడు, మన జీవితాన్ని నాశనం చేస్తున్నాడు. మన జీవితం మాత్రమే కాదు, మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో వాడు యాక్సెస్ను పొందుకొని, ఒక్క ఓపెన్ డోర్ వల్ల యాక్సెస్ను పొందుకొని వారందరి జీవితాలను నాశనం చేస్తూ ఆ తర్వాత తరములో కూడా వాడు కార్యం చేస్తున్నాడు. వన్ ఓపెన్ డోర్ ప్రేమన దేవుని బిడ్డలారా, వన్ ఓపెన్ డోర్. ఒక్క డేంజర్ డోర్ నువ్వు ఓపెన్ చేస్తే ఎంత ప్రమాదం జరుగుతుందో నువ్వు ఆలోచించు. యు నో వాట్ డోర్ దిస్ వాస్?
ఈ డోర్ పేరేంటో తెలుసా? కయీను ఎదుర్కొన్న డోర్ పేరేంటంటే ద డోర్ ఆఫ్ అన్కంట్రోల్డ్ యాంగర్. ద డోర్ ఆఫ్ అన్కంట్రోల్డ్ యాంగర్ అంటే తన కోపము మీద తనకు కంట్రోల్ లేదు. ఎంతమంది జీవితంలో ఈ డోర్ ఉందండి? చాలామంది జీవితంలో ఈ డోర్ ఉంటుంది. అన్కంట్రోల్డ్ యాంగర్, కంట్రోల్ లేని కోపం. ప్రేమన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు అటువంటి కోపం వచ్చినప్పుడు డోర్ ఓపెన్ చేసేస్తాం. డోర్ ఓపెన్ చేయగానే మరి అసభ్యకరమైన మాటలు కదా, సంస్కృతము, అనవసరమైన మాటలు, తిట్లు, గొడవలు, ఫిజికల్ ఫైట్స్. ఎంతమందికి అర్థమవుతుందండి? గాడ్ ఈజ్ సేయింగ్ గార్డ్ ద డోర్. జాగ్రత్తగా ఉండండి. మీ జీవితంలో అన్కంట్రోల్డ్ యాంగర్ అనే డోర్ ఉంటే దాని జోలికి వెళ్ళకండి. యూ షుడ్ రూల్ ఓవర్ ఇట్. దేవుడు ఇంత బాగా ప్రేమన దేవుని బిడ్డలారా కయీను దగ్గరకు వచ్చి ఆ ద్వారము గురించి చెప్తూ, ఆ ద్వారము బయట ఎవరున్నారో చెప్పి, ఏమి చేయాలో కూడా చెప్తే కయీను ఏం చేశాడండి? డోర్ ఓపెన్ చేశాడు. హీ ఓపెన్ ద డోర్. ఏం జరిగిందో మనకు తెలుసు. ఓపెన్ చేసినందున తన యాంగర్ను కంట్రోల్ చేసుకోలేక ప్రేమన దేవుని బిడ్డలారా తన స్వంత బ్రదర్ని, తన స్వంత సహోదరుని చంపేశాడు. హీ బికేమ్ ద ఫస్ట్ మర్డరర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. తన జీవితం ఎలా నాశనమైందో మీరు ఆలోచించండి. తన తర్వాత తరములు ఎలా ఆ శాపం అనేటువంటిది క్యారీ ఓవర్ అయిందో మీరు ఆలోచించండి. ఎందుకు జరిగింది ఇదంతా కూడా? వన్ డేంజర్ డోర్ హీ ఓపెన్, వన్ రాంగ్ డోర్. ఈరోజు ఆలోచిద్దాం ప్రేమన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఇటువంటి డేంజర్ డోర్స్ ఉన్నప్పుడు, ప్రమాదకరమైన ద్వారాలు ఉన్నప్పుడు మీరేం చేస్తూ ఉన్నారు? జాగ్రత్త పడుతూ ఉన్నారా? మనం ఏమనుకుంటామంటే ఈ మూమెంట్లోనే కదా, ఈ ఒక్కసారికే కదా నేను కంట్రోల్ లూజ్ అయ్యాను, ఈ ఒక్కసారికే కదా, ఈ ఒక్క సిచ్యువేషన్లో కదా అని అనుకుంటాం. కానీ ప్రేమన దేవుని బిడ్డలారా, దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఉంటాయండి, మనకు తెలీదు. ఇట్ విల్ హ్యావ్ కాన్సిక్వెన్సెస్. అది రిపీట్ అవుతుంది. ఇట్ విల్ నాట్ స్టాప్. దాని ప్రభావము పిల్లల మీద కూడా పడుతుంది. అనేకమైన సార్లు మనము చెప్తూ ఉంటాం కదా, పిల్లలను చూసినప్పుడు వీళ్ళలో కోపం ఎలా ఉంది? వాళ్ళ డాడీలో ఉన్న కోపమే ఉందండి, వాళ్ళ మమ్మీలో ఉన్న కోపమే వీరిలో ఉందండి, వారిలో ఉన్న అలవాట్లే వీళ్ళలో. ఎందుకో తెలుసా? యూ హ్యావ్ ఓపెన్ ద డేంజర్ డోర్. యాక్సెస్ ఇచ్చేసావు. యూ హ్యావ్ గివెన్ యాక్సెస్. మనమే చేసాం ప్రేమన దేవుని బిడ్డలారా. ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ ద్వారాల గురించి ఇంకొక మాట నేను చెప్పనివ్వండి. మనము ఓపెన్ చేస్తే కానీ ఇవి పని చేయవండి. బయట ఎంత ఫోర్స్ ఉన్నా కూడా నీ అంతకు నీవు ఓపెన్ చేస్తేనే కార్యము జరుగుతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? ఆది కాండంలో ఈ మాట మనం చూసామా? ప్రకటన, ద ఫస్ట్ బుక్ ఆఫ్ బైబిల్ జెనసిస్, లాస్ట్ బుక్ ఆఫ్ బైబిల్ రెవల్యూషన్లో ఒక మాట ఉంటుందండి ద్వారము గురించి. ప్రకటన 3వ అధ్యాయం 20వ వచనం, రెవల్యూషన్ 3rd chapter 20th verse. యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, చదవండి. ఇదిగో నేను తలుపు నొద్ద నిలిచి ఉండి. ఎక్కడ నిల్చున్నాను? గట్టిగా చెప్పాలి. తలుపు నొద్ద, డోర్. హియర్ ఐ స్టాండ్ ఎట్ ద డోర్. తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి. ఎంతమందికి అర్థమవుతుందండి? అంటే బైబిల్ మనకి ఏం నేర్పిస్తుందంటే, నీ జీవితంలో ద్వారాలు ఉంటాయి. There are some doors in life, good doors, bad doors, good doors, danger doors. Good doors పని చేయాలన్నా నువ్వే తలుపు తీయాలా, డేంజర్ డోర్ పని చేయాలన్నా కూడా నువ్వే తీయాలా. అపవాది లోపల రావాలన్నా నువ్వే లాచ్ ఓపెన్ చేయాలా. యేసుక్రీస్తు లోపలికి రావాలన్నా కూడా నువ్వే ఓపెన్ చేయాలి. యేసుక్రీస్తు వారే చెప్తున్నారు, ఏమంటున్నారు? ఇదిగో తలుపు నొద్ద నిలబడి నేను తట్టుచున్నాను. దేవుడు ఆ కంట్రోల్ మన చేతిలో ఇచ్చాడండి. ఆ కంట్రోల్ మన చేతిలో ఇచ్చాడు. నా జీవితంలో మంచే జరగాలంటే ఐ షుడ్ ఓపెన్ గుడ్ డోర్స్. నేను మాటికి డేంజర్ డోర్స్ ఓపెన్ చేస్తూ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ అన్కంట్రోల్డ్ యాంగర్ అనే డేంజర్ డోర్ మనం కయీను జీవితంలో మనం చూస్తున్నాం. అన్కంట్రోల్డ్ యాంగర్ అనే డేంజర్ డోర్ ఓపెన్ చేస్తే నా జీవితంలో అదే జరుగుతుంది, నష్టమే జరుగుతుంది. యాంగర్ ఈజ్ సో డేంజరస్ కదా. యాంగర్, ANGERకి డి యాడ్ చేయండి, ఏమవుతుందండి చెప్పాలి? ANGER కదా యాంగర్. డి యాడ్ చేయండి,
గట్టిగా చెప్పాలా, డేంజర్ కదా. డి ఈజ్ ఫర్ డోర్. యు ఓపెన్ ద డోర్, యువర్ యాంగిల్ విల్ బికమ్ డేంజరస్ ఫర్ యూ. జాగ్రత్తగా ఉండాలి. యేసుక్రీస్తు వారు అంటున్నారు, ద్వారం, మీరు తలుపు తెలిస్తేనే నేను లోపలికి రాగలను, మీతో సహవాసం చేయగలను. దేవుని కార్యము జరగాలన్నా నువ్వే తలుపు తీయాల. మంచి తలుపులు, మంచి ద్వారాలు. అపవాది కార్యము జరగాలన్నా నువ్వే తలుపు తీయాలా, ప్రమాదకరమైన ద్వారాలు. సో కంట్రోల్ నీ చేతిలో ఉంది. అందుకనే కదా యేసుక్రీస్తు వారు అంటున్నారు, మీరు దేన్నైతే ఇక్కడ బంధిస్తారో పరలోకమందు బంధించబడుతుంది. దేన్నైతే మీరు ఇక్కడ విప్పుతారో, వాట్ యు ఓపెన్ హియర్ విల్ బి ఓపెన్డ్ దేర్, వాట్ యు లాక్ హియర్ విల్ బి లాక్డ్ దేర్. అర్థమవుతుందండి? మన చేతిలో అధికారం ఉంది. ప్రేమ దేవుని బిడ్డలారా, నీ జీవితం ఎలాగుందో ఒక్కసారి ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. వాట్ ఆల్ డేంజర్ డోర్స్ ఐ హ్యావ్ ఓపెన్డ్ ఇన్ మై లైఫ్. సో నంబర్ 1 డేంజర్ డోర్, ప్రేమ దేవుని బిడ్డలారా, మనం ఇందాక చూసుకున్నామండి, ద డోర్ ఆఫ్ అన్కంట్రోల్డ్ యాంగర్. అన్కంట్రోల్డ్ యాంగర్. ఎప్పుడైనా ఈ యొక్క అన్కంట్రోల్డ్ యాంగర్ అనే డోర్ ఓపెన్ అవ్వాలి అని నీ జీవితంలో ఆ టెంప్టేషన్ వస్తే, యూ హ్యావ్ టు ఓవర్కమ్ ఇట్. నువ్వు అధిగమించాలి. యూ హ్యావ్ టు ఓవర్కమ్ ఇట్, డోంట్ ఓపెన్ ఇట్. రెండవది ప్రేమ దేవుని బిడ్డలారా, ఇస్కరీతు యూదా జీవితంలో ఒక విషయాన్ని మనం చూస్తామండి. లూకా రాసిన సువార్త 22వ అధ్యాయము 3వ వచనం. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను గనుక వాడు ప్రవేశించెను అనగానే ప్రేమ దేవుని బిడ్డలారా, ఒక డోర్ ఓపెన్ చేశాడని అర్థం. ఎవరు ప్రవేశించారంట? సాతాను ప్రవేశించెను. ఎవరిలో? ఇస్కరీతు యూదాలో. ఇస్కరీతు యూదా ఎవరు? యేసుక్రీస్తు 12 మంది శిష్యులలో ఒక శిష్యుడు. ఈ శిష్యుడు ఏం చేశాడంటే, తన జీవితంలో ఒక డోర్ను, డేంజర్ డోర్ ఓపెన్ చేశాడు. ఏంటో తెలుసా డేంజర్ డోర్? దట్ వాజ్ ద డోర్ ఆఫ్ లస్ట్ ఫర్ మనీ. లస్ట్ ఫర్ మనీ, లవ్ ఫర్ మనీ. డబ్బు కొరకైన ప్రేమ అనే ఒక ద్వారమును తన జీవితంలో తెరిచాడు. ఎప్పుడైతే ఆ ద్వారమును తెరిచాడో ప్రేమ దేవుని బిడ్డలారా, ఎవరు ప్రవేశించారని దేవుని వాక్యం చెప్తుంది? సాతాను ప్రవేశించాడు. లవ్ ఫర్ మనీ. ప్రేమ దేవుని బిడ్డలారా, మనీ యాజ్ సచ్ ఇస్ నాట్ బ్యాడ్, నాట్ గుడ్ అండి. గుడ్ కాదు, బ్యాడ్ కాదు. చాలామందికి విశ్వాసులకు ఉండే అపోహ ఏంటంటే, డబ్బు అంటే చెడ్డది అని అనుకుంటారు. కానీ మనీ ఈజ్ నాట్ బ్యాడ్, మనీ ఈజ్ నాట్ గుడ్. మనీ అనేది ఒక వస్తువు, అది ఇట్స్ అన్ అబ్స్ట్రాక్ట్ థింగ్. నువ్వు మంచిగా వాడుకుంటే మంచిది, చెడ్డగా వాడుకుంటే చెడ్డది. నువ్వు మంచి మార్గం సంపాదిస్తే మంచిది, చెడ్డ మార్గంలో సంపాదిస్తే అదే డబ్బు చెడ్డదవుతుంది. ఎంతమందికి అర్థమవుతుందండి? డబ్బు అందరికి అవసరం. డబ్బు లేకుండా ఎవరు జీవించలేరు ఈ లోకంలో. వి నీడ్ మనీ, వి నీడ్ టు వర్క్ హార్డ్ ఫర్ దట్. కానీ ప్రేమన దేవుని బిడ్డలారా, దాని మీద అధికమైన ప్రేమను పెంచుకోకూడదు. మనీ షుడ్ నాట్ బికమ్ యువర్ ఐడల్. ఎంతమందికి అర్థమవుతుంది? ఇస్కరీతు యూదా జీవితంలో డబ్బు అనేటువంటిది ఒక విగ్రహముగా మారిపోయింది. యేసు క్రీస్తుతోనే ఉన్నాడు, మిగతా శిష్యులతో ఉన్నాడు, పరిచర్య చేస్తూ ఉన్నాడు, యేసుక్రీస్తు స్వరాన్ని వింటూ ఉన్నాడు, అన్ని బాగానే ఉన్నాయి, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు, అభిషేకం ఉంది, అన్ని బాగున్నాయి. కానీ తన జీవితంలో ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ విగ్రహము, డబ్బుల మీద ప్రేమ అనేటువంటి ద్వారమును ఏం చేశాడంటే తెరిచేశాడు. వన్ డోర్. మిగతావన్నీ బాగున్నాయి. మిగతావి ఏమైనా చెడ్డ ఉన్నాయా ఇస్కరీతు యూదాలో? ఇంకేమీ లేవు. హీ వాజ్ సెలెక్టెడ్ బై గాడ్, హీ వాజ్ చోజన్ బై జీసస్, హీ వాజ్ అనాయింటెడ్ బై జీసస్, హీ వాజ్ అపాయింటెడ్ బై జీసస్ as disciple, హీ వాజ్ సర్వింగ్ ద లార్డ్. తన ద్వారా కూడా అద్భుతాలు జరుగుతున్నాయి, తన ద్వారా కూడా దురాత్మలు వెళ్ళగొట్టబడుతున్నాయి, అన్ని బాగానే జరుగుతున్నాయి. కానీ ఒక్క డేంజర్ డోర్ ప్రేమన దేవుని బిడ్డలారా ఓపెన్ చేశాడండి. దానివల్ల తన ఎండ్ ఎలాగునిందో మనకు అర్థమవుతుంది. హౌ వాజ్ హిజ్ ఎండ్? చూసారా? అన్నీ బాగుండొచ్చు, నీ జీవితంలో అన్నీ బాగుండొచ్చు, కానీ ఒక్క డేంజర్ డోర్ను ఓపెన్ చేసినట్లయితే దట్ ఈస్ ఇనఫ్ టు రూయిన్ యువర్ లైఫ్. ఎంతమందికి అర్థమవుతుందండి? ద డోర్ ఆఫ్ లవ్ ఫర్ మనీ. లవ్ అనే దానికన్నా లస్ట్ ఫర్ మనీ. లస్ట్ అంటే ఒక విపరీతమైన ప్రేమ. డబ్బు అంటే విపరీతమైన, అంటే దేవుని స్థానంలో డబ్బును తీసుకొచ్చి పెట్టేస్తామన్నమాట. ఒక విగ్రహముగా మారిపోయి ఉంటుంది. అందుకనే కదా ఇస్కరీతు యూదా గురించి మరొక మాట మనం చూద్దామండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 6వ వచనం.
ఇస్కరియోతు యూదా గురించి రాస్తూ అంటున్నారు, వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగలించుచు వచ్చెను. చూసారా, తన దగ్గర ఏముందంట? డబ్బు సంచి ఉంది. యేసు క్రీస్తు పరిచర్య జరుగుతూ ఉంటే ఆ పరిచర్యలో డబ్బులు వస్తున్నాయి కదా, ఇస్తూ ఉంటారు, ఆఫరింగ్స్ ఇస్తూ ఉంటారు కదా. ఆ పరిచర్య, ఆ డబ్బు సంచి, దానికి ట్రెజరర్ ఎవరంటే జూడస్ ఇస్కరియోత్. జీసస్ మినిస్ట్రీలో జూడస్ ఇస్కరియోత్ వాజ్ ద ట్రెజరర్. తన దగ్గర డబ్బు సంచి ఉంది, పరిచర్య కొరకైన డబ్బు సంచి. ఆ డబ్బు సంచిలో నుంచి ఏం చేస్తున్నాడంట? డబ్బును దొంగలిస్తున్నాడు. ఎందుకు? హీ హ్యాడ్ దట్ లస్ట్ ఫర్ మనీ. ఆ డోర్ ఓపెన్ చేశాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో అటువంటి ద్వారాలు మనం తెరిచినట్లయితే లెట్ us షట్ ద డోర్. హల్లెలూయా. దేవుడే నంబర్ 1 ప్లేస్లో ఉండాలి. ప్రేమన దేవుని బిడ్డలారా, మనకు ఏది కాదు, డబ్బు కాదు, హోదా కాదు, ఏది కాదండి. గాడ్ షుడ్ బి నంబర్ 1 ఇన్ అవర్ లైఫ్. ఆమేన్. ఏది కూడా మన జీవితంలో విగ్రహముగా ఉండకూడదు అని ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. 3వ ఎగ్జాంపుల్ మనం చూద్దామండి. కొంతమంది జీవితంలో ఈ డేంజర్ డోర్ కూడా ఉంటుంది. డేంజర్ డోర్ నంబర్ 3 2 చూసాం కదండి. ఒకటి, ఫస్ట్ డోర్ ఏంటండి? డోర్ ఆఫ్ అన్కంట్రోల్డ్ యాంగర్, కయీనును ఎగ్జాంపుల్గా చూసుకున్నాం. రెండవది డోర్ ఆఫ్ లస్ట్ ఫర్ మనీ, ఇస్కరియోతు యూదాను మనం ఎగ్జాంపుల్గా చూసుకున్నాం. 3వ ద్వారం ఎవరంటే దీనికి ఎగ్జాంపుల్ సంసోను. డోర్ పేరు చెప్పండి ఇప్పుడు. ద డోర్ ఆఫ్ లస్ట్, అడల్టరీ, ద డోర్ ఆఫ్ లస్ట్. ప్రేమన దేవుని బిడ్డలారా, సంసోను కూడా సాధారణమైన వ్యక్తి కాదండి. మనం చూసుకుంటే వీళ్ళందరూ కూడా ఎవరు కూడా సాధారణమైన వ్యక్తులు కాదు. వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప వాళ్ళు, మంచి వాళ్ళు వాస్తవానికి. శాంసన్ ఆల్సో వాజ్ అ సెలెక్టెడ్, అపాయింటెడ్, అనాయింటెడ్ మ్యాన్ ఆఫ్ గాడ్. పుట్టక ముందే ఫలానా కుమారుడు పుడతాడు, ఈ రీతిగా పెంచాలి, నేను ఈ రీతిగా వాడుకుంటానని తన పట్ల దేవుడు ప్రత్యేకమైన ప్రణాళిక, పిలుపును కలిగి ఉన్నాడు. అటువంటి సంసోను తన జీవితంలో ఒక ద్వారము తెరిచాడండి. ఆ ద్వారం ఏంటంటే వ్యభిచారము, లస్ట్, కామము. అన్నీ బాగున్నాయి. డబ్బుల మీద ఆశ లేదు, పొలాలు కొనుక్కోవాలా, ఇది చేసుకోవాలా, ఏమీ లేదు. ఓన్లీ 1 డోర్, 1 డేంజర్ డోర్ ఇన్ హిస్ లైఫ్, ద డేంజర్ డోర్ ఆఫ్ లస్ట్. గమనించండి, వీరందరి జీవితంలో ప్రేమన దేవుని బిడ్డలారా 95% బాగున్నాయండి అన్నీ. ఒక్క డేంజర్ డోర్ ఓపెన్ చేశారు, వారి జీవితాన్ని నాశనం చేసేసాయి. తన పిలుపును పోగొట్టుకున్నాడు, తన అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు, దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు. ఎంతగా అంటే దేవుని వాక్యం అంటుంది, దేవుని ఆత్మ అతనిని ఎప్పుడు విడిచినో అతనికి తెలియకనే పోయెను. ద డేంజర్ డోర్ ఆఫ్ లస్ట్. ప్రేమన దేవుని బిడ్డలారా, డేంజర్ డోర్ ఆఫ్ లస్ట్. కొంతమంది జీవితంలో ఈ డోర్ కూడా ఉంటుంది. ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ రోజులలో యవనస్తులని, మగవాళ్ళని, ఆడవాళ్ళని ఏ తేడా లేకుండా ప్రేమన దేవుని బిడ్డలారా ఈ డోర్ పనిచేస్తూ ఉంది కొంతమంది జీవితంలో. మనము అక్కడక్కడ చూస్తూనే ఉంటూ ఉన్నాం సోషల్ మీడియాలో. పెళ్ళైన వారు కొంతమంది ప్రేమన దేవుని బిడ్డలారా, స్త్రీలు కూడా దే ఆర్ హ్యావింగ్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్. మనం చూస్తూనే ఉన్నాం, ఎన్ని చూస్తూ ఉన్నామండి. అంటే ఈ డేంజర్ డోర్ ఎట్లా ఉందంటే, అపవాది ఎట్లా వాడుతున్నాడంటే, దెర్ ఇస్ నో ఏజ్ డిఫరెన్స్, దెర్ ఇస్ నో జెండర్ డిఫరెన్స్. బీద వాళ్ళని, డబ్బున్న వాళ్ళని, చదువు ఉన్నవాళ్ళు, చదువు లేని వారిని, ఏ వ్యత్యాసము లేకుండా అందరినీ శోధిస్తూ ఉన్నాడు. అందరి జీవితంలో ఇటువంటి డేంజర్ డోర్ వాడు పెట్టేశాడు. అండ్ we being weak as we are, sometimes we are opening the danger door of lust. ఒక్కసారి ప్రేమన దేవుని బిడ్డలారా ఆ డోర్ ఓపెన్ చేసినట్లయితే చాలా ప్రమాదం అండి. కేవలము మన జీవితంలోనే కాదు, మన కుటుంబాలు నాశనం అవుతాయి. తర్వాత తరములో కూడా అవి పనిచేస్తాయి. తర్వాత తరములో మీరు ఆలోచించండి, దావీదు కూడా ఈ డోర్ను ఓపెన్ చేశాడు. ఓపెన్ చేశాడా? దావీదు కూడా ఓపెన్ చేశాడు. దేవుని హృదయానుసారుడు, చిన్నతనము నుండే దేవుని ఆరాధించేవాడు. హీ వాజ్ అ వర్షిపర్ ఆఫ్ గాడ్. ఎక్కడో ఒకానొక సమయంలో తన జీవితంలో ఈ డోర్ ఎన్కౌంటర్ అయ్యాడు. బలహీనతను బట్టి ఓపెన్ చేసేసాడు. ఆ తర్వాత కాన్సిక్వెన్సెస్ మీరు చూడండి ఎలా జరిగాయో.
కుమారుడు చనిపోయాడు. ఈ ఒక్క డోర్ ఓపెన్ చేయంగానే ప్రేమన దేవుని బిడ్డలారా, అది ఇంకొక డోర్కు మార్గం తీసింది. ఏ డోర్ తెలుసా? డోర్ ఆఫ్ మర్డర్. ఒరియాను చంపించేశాడు. డోర్ ఆఫ్ చీటింగ్, మోసపూరితంగా చంపించేశాడు. గమనిస్తున్నారు? ఒక్క డోర్ ఓపెన్ చేస్తే ఎన్ని బ్యాడ్ కాన్సిక్వెన్సెస్. ఆ తర్వాత తన జీవితంలో యాక్సెస్ ఇచ్చాడు కదా అపవాదికి. వాని జీవితం మాత్రమే కాదు, వాని గుండా అనగా దావీదు గుండా ప్రేమన దేవుని బిడ్డలారా తన కుమారులలో కూడా పనిచేస్తూ ఉంది. దావీదు కుమారులలో ఒక కుమారుడు, పెద్ద కుమారుడు, ఏం పేరండి? అమ్నోను. ఏం చేశాడు? తన హాఫ్ సిస్టర్ అయిన ఒక తామారును మానభంగం చేశాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా కూడా? ఎంతమందికి అర్థమవుతుందండి నేను చెప్పే మాటలు? అర్థమవుతుందనే? హౌ ఇట్ బికమ్స్ జనరేషనల్, ఎలా జనరేషన్స్లో ఇది స్ప్రెడ్ అవుతుంది, యాక్సెస్ తీసుకుంటుందని నేను చెప్తున్నాను. దావీదు ఒక్కసారి చేశాడు, దావీదు ఒక్కసారి తప్పు చేశాడు, కానీ తను సరి చేసుకున్నాడు. కానీ యాక్సెస్ ఓపెన్ చేశాడు కదా. యాక్సెస్ ఓపెన్ చేయడం వల్ల తన కుమారుడైన అమ్నోను జీవితంలో పనిచేసింది. అమ్నోను మాత్రమే కాదు, మరొక కుమారుడు, దావీదు కుమారుడు ఎవరండి? సొలొమోను. ఎంతమంది సొలొమోను జీవితంలో స్త్రీలు? గమనించండి. ఎక్కడొచ్చింది యాక్సెస్? తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. మనం అనేకమైన సార్లు మన పిల్లల జీవితాలు ఎందుకు ఇలా అవుతున్నాయి, ఎందుకు వాళ్ళు ఈ మార్గంలో వెళ్తున్నారు, ఎందుకు వాళ్ళు దేవునికి లొంగట్లేదు అని మనం ఆలోచిస్తున్నాం. కానీ మనమే ఎక్కడో అపవాదికి యాక్సెస్ ఇచ్చాం. బహుశా ఆ యాక్సెస్ను వాడుకొని నీ జనరేషన్లోకి వచ్చేసాడు వాడు. ఇట్స్ టైమ్ టు షట్ దోస్ డోర్స్. హల్లెలూయా. ఇట్స్ టైమ్ టు షట్ దోస్ డోర్స్. 3 విషయాలు మనం చూసామండి. 4వది ప్రేమన దేవుని బిడ్డలారా, ద డోర్ ఆఫ్ అన్హెల్దీ కంపారిజన్. అన్హెల్దీ కంపారిజన్ అంటే అనవసరంగా వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం. ఎవరు చేస్తారు తెలుసా ఇది? సౌలు, రాజైన సౌలు, ద ఫస్ట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఫస్ట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ ప్రేమన దేవుని బిడ్డలారా, ఎంత మరి భాగ్యం అండి అది. ఇట్స్ సచ్ ఆనర్. తనకంటూ తన క్రెడిట్స్ ఉన్నాయి, తన క్రెడిట్స్ ఏం లేవని కాదు. హీ వాజ్ హ్యాండ్సమ్, హీ వాజ్ టాల్, హీ వాజ్ ద ఫస్ట్ కింగ్, హీ ఆల్సో వాజ్ అపాయింటెడ్, అనాయింటెడ్, పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నాడు, అన్నీ బాగున్నాయి. కానీ దావీదుతో కంపేర్ చేసుకుంటున్నాడు. ఎవరో కొంతమంది స్త్రీలు ఏదో అన్నారని చెప్పేసి సౌలు 1000 మంది అయితే దావీదు 10,000 మంది అనగానే తను కూడా కంపేర్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు. ఎవ్రీథింగ్ స్టార్టెడ్ అక్కడ స్టార్ట్ అయిందండి. సౌలు ఒక డౌన్ఫాల్ అక్కడ స్టార్ట్ అయింది. సౌలు ఫ్యామిలీ లైనేజే లేకుండా పోయింది ప్రేమన దేవుని బిడ్డలారా. ఈ తలుపు ఓపెన్ చేశాడు కదా, అన్హెల్దీ కంపారిజన్ డోర్ ఓపెన్ చేశాడు కదా, దీనివల్ల తన జనరేషన్ వాస్తవానికి రాయల్ ఫ్యామిలీ లైన్ ఉండాల్సింది అతనితోనే క్లోజ్ అయిపోయింది. తన తర్వాత ఎవరు రాజులు లేరు అసలు. తన కుమారులందరూ మరణించారు. ఒక్క గ్రాండ్ సన్ ఉన్నాడు, ఒక్క గ్రాండ్ సన్. ఎవరు చెప్పండి? మెఫీబోషెత్. తను కూడా కాళ్ళేమైనాయి? కుంటి. హీ హ్యాడ్ టు లివ్ ఎట్ ద మర్సీ ఆఫ్ డేవిడ్. చూడండి, అంటే ఒక డోర్ ఓపెన్ చేస్తే ఎట్లా అది జనరేషన్స్ని ఎఫెక్ట్ చేస్తుందో నేను చూపిస్తున్నాను మీకు. కేవలము మీ జీవితం మాత్రమే కాదు, మీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది, ఆ తర్వాత జనరేషన్స్లో కూడా పనిచేస్తుంది. అందుకనే డేంజర్ డోర్స్ అని నేను చెప్తున్నాను ప్రేమన దేవుని బిడ్డలారా, డేంజర్ డోర్స్. అది 4వది. చివరిది 5వది నేను చెప్పి ముగిస్తానండి. ద డోర్ ఆఫ్ అన్థాట్ఫుల్ డిసిషన్ మేకింగ్. అనాలోచితంగా నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రమాదకరమైన ద్వారం. కొంతమంది జీవితంలో ఈ ద్వారం కూడా ఉంటుంది. వారు అనాలోచితంగా కొన్ని నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటారు. పెద్ద పెద్ద నిర్ణయాలు, చిన్నవైతే పర్వాలేదు, పెద్ద పెద్ద నిర్ణయాలు కూడా ఆలోచించకుండా అనాలోచితంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. బైబిల్లో బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే యెఫ్తా ప్రేమన దేవుని బిడ్డలారా. యెఫ్తా అంటున్నాడు దేవునితో, అయ్యా నీవు గనుక ఈ యుద్ధములో నాకు విజయం ఇచ్చినట్లయితే యుద్ధమైన తర్వాత నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరైతే ముందుగా నా కళ్ళ ముందు కనపడతారో వారిని ఏం చేస్తాను? బలిగా అర్పిస్తాను. ఎవరు వచ్చారు తన కళ్ళ ముందు? తన ఒక్కగానొక్క కుమార్తె. అవసరమా? అన్థాట్ఫుల్ డెసిషన్ మేకింగ్ ప్రేమన దేవుని బిడ్డలారా. మనలో చాలామంది ప్రేమన దేవుని బిడ్డలారా అనాలోచితమైన ఇటువంటి నిర్ణయాలు మన జీవితంలో తీసుకొని కొన్నిసార్లు చాలా నష్టపోయాం. నేను చేతులు ఎత్తమంటే చాలామంది చేతులు పైకెత్తుతారు. అన్థాట్ఫుల్ డిసిషన్స్.
ఈ ద్వారాలు జోలికి వెళ్ళకూడదు మనం అస్సలు. 5 ద్వారాలు నేను చెప్పాను, డేంజర్ డోర్స్. మరలా సమయం వస్తే నేను ఎక్స్టెండ్ చేస్తాను, కానీ టుడే లెట్ us స్టిక్ టు దీస్ 5 డేంజర్ డోర్స్. ఒకసారి నేను చెప్తానండి. డోర్ నెంబర్ 1 ఏదండి? ద డోర్ ఆఫ్ అన్కంట్రోల్డ్ యాంగర్. కంట్రోల్ లేని కోపం. ఈ ద్వారం మనం తెరవకూడదు ప్రేమన దేవుని బిడ్డలారా. రెండవది ద డోర్ ఆఫ్ లస్ట్ ఫర్ మనీ. డబ్బు మీద ఉన్న ప్రేమ అనేటువంటి ద్వారము. మూడవది ప్రేమన దేవుని బిడ్డలారా ద డోర్ ఆఫ్ అడల్టరీ, వ్యభిచారము, కామం అనేటువంటి ద్వారము. దీని జోలి కూడా మనం వెళ్ళకూడదు. నాలుగవది ప్రేమన దేవుని బిడ్డలారా ద డోర్ ఆఫ్ అన్హెల్దీ కంపారిజన్ లేదా జెలసీ. ద డోర్ ఆఫ్ జెలసీ, ఈర్షపడ్డం, అనవసరంగా అన్హెల్దీగా కంపేర్ చేసుకోవడం, మన పిల్లలను వేరే వాళ్ళ పిల్లలతో కంపేర్ చేయడం, మన జీవితాలను వేరే వాళ్ళ జీవితాలతో కంపేర్ చేయడం. దేవుడు మనకు ఎంత ఇచ్చాడో అంతట్లో మనం ఏమై ఉండాలా? సంతృప్తిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. హల్లెలూయా. నాలుగవది, చివరిది, ఐదవది ప్రేమన దేవుని బిడ్డలారా ద డోర్ ఆఫ్ అన్థాట్ఫుల్ డిసిషన్, అనాలోచితంగా నిర్ణయాలు తీసుకోవడం. కళ్ళు మూసుకొని తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మాట్లాడినట్లయితే మన జీవితాలు సరి చేసుకుందాం. ఒకవేళ అనవసరంగా అనాలోచితంగా మీరు కొన్ని ద్వారాలు తెరిచినట్లయితే మీ జీవితంలో అటువంటి ప్రమాదకరమైన ద్వారాలు మీరు మూసివేయాల్సిందిగానే మనవి చేస్తున్నాను. బికాజ్ త్రూ దోస్ డేంజర్ డోర్స్ Satan will gain access into your life, and he will not only destroy your life, he will gain access to the next generations as well. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, గొప్ప దేవా, ఈ సమయంలో మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. మా జీవితంలో ప్రభువా ఈ ప్రమాదకరమైన ద్వారాలు మేము ఎప్పుడు కూడా తెరవకుండా వాటిని అధిగమించుటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, అటువంటి ప్రమాదకరమైన ద్వారాలు మా జీవితంలో ఒకవేళ తెరిచినట్లయితే యేసు నామంలో అవి మూసివేయబడును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. మే దోస్ డోర్స్ బి షట్ ఇన్ జీసస్ నేమ్. అధికారం మాకు ఇచ్చారయ్యా. వేటినైతే మీరు బంధిస్తారో పరలోకంలో బంధించబడతాయి, వేటినైతే మీరు ఇక్కడ విప్పుతారో పరలోకంలో విప్పబడతాయని తండ్రి అధికారము వాడుకొని మా జీవితంలో కేవలము మంచి ద్వారాలు, రక్షణ అనే ద్వారము, మంచి అవకాశాలు అనే ద్వారాలు మాత్రమే మేము తెరవడానికి మాకు సహాయం చేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.